అంటే వీళ్ళకి ఫస్ట్ సాటర్న్ కేతు కాంబినేషన్ చార్ట్‌లో ఉంది అంటే వీళ్ళ కెరియర్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు కెరియర్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయంటే సాటర్న్ కర్మకారకుడు. మన ప్రొఫెషన్‌కి కారకుడు. కేతు ఏంటంటే కట్ చేసేస్తూ ఉంటాడు. ప్రతీదీ డిటాచ్‌మెంట్. సో వీళ్ళు వీళ్ళకి చేసే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. లేదా వీళ్ళకి జాబ్స్ వస్తున్నా కూడా అక్కడ ప్రాజెక్ట్స్ చేంజ్ అయిపోవడము, వీళ్ళు లే ఆఫ్ అయిపోవడము, అలా కూడా కొన్నిసార్లు డిస్టర్బెన్సెస్, మల్టిపుల్ జాబ్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వర్స్ట్ కేస్ సినారియోస్‌లో మీనియల్ జాబ్స్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే బ్లూ కాలర్ జాబ్స్. ఆ స్థాయికి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని కేసెస్‌లో చాలా హై లెవెల్ పొజిషన్స్‌లో ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్‌కి వీపీ లాగా, డైరెక్టర్స్ లాగా ఉన్న వాళ్ళు కూడా ఈ సాటర్న్ కేతు కంజంక్షన్ ఎప్పుడు యాక్టివేషన్‌లోకి వస్తుందంటే సాటర్న్ మహాదశ కానీ, సాటర్న్ అంతర్దశ కానీ, లేదా కేతు మహాదశ, కేతు అంతర్దశ ఇట్లాంటి టైంలో, లేదా ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ పైనుంచి మళ్ళీ ట్రాన్సిట్లో గనక కేతు కానీ, సాటర్న్ కానీ, లేదా రాహు కానీ ఇట్లాంటి ప్లానెట్స్ ట్రాన్సిషన్ అయినప్పుడు వీళ్ళకి సడన్గా ఒక హై లెవెల్ నుంచి కింద స్థాయికి పడిపోవడం. అంటే సడన్గా ఏదైనా స్కాండిల్లో ఇరికిపోవడము, లేదా సడన్గా కంపెనీ బ్యాంక్రప్సీ అయ్యి జాబ్స్ పోవడము, అందులో ఫస్ట్ హై పేయింగ్ జాబ్స్లో ఉన్న వాళ్ళు సడన్గా వాళ్ళనే తీసేస్తారు కాబట్టి కాస్ట్ కటింగ్, అలా వీళ్ళ జాబ్స్ పోవడం, ఇలాంటి కేసెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఒక అన్‌న్యాచురల్ డెత్ జరగడం వల్లే జరుగుతాయి. యెస్. ఈ కాంబినేషన్ మెయిన్ ప్రేత బాధ అన్నమాట. అంటిల్ అండ్ అన్లెస్ ఆ పర్టిక్యులర్ ప్రేత బాధ నివారణ పూజ చేస్తే తప్ప వాళ్ళకి దీనికి సొల్యూషన్ ఉండదు.